నీ పిల్లలు అంతగా కొన్ని విషయాల్లో అల్లాడిపోతున్నారే. ఎప్పుడైనా పరిపూర్ణంగా ప్రభువా నా పిల్లలకు నీ సహాయమును అనుగ్రహించు తండ్రి అని కేకలు వేసావా? నీ నీ అనారోగ్యం నిన్ను భయంకరంగా పట్టి పీడిస్తుంది. భయంకరం బిడ్డలారా, ప్రభువా నా అనారోగ్యం నుండి నా దేహాన్ని స్వస్థపరచు ప్రభు అని కేకలేసావా? నీ పాపం మన పైన ఏలుబడి చేసి మనల్ని భయంకరంగా అశాంతిలో నింపేస్తుంది. ప్రభువా ఇడిపించావు, నా కొరకు ప్రాణం పెట్టావు, ఇదిగో తండ్రి ఇడిపించినందుకే స్తోత్రాలు ప్రభు అని కేకలేసావా? నేటి దినాన్న దేని బిడ్డలారా, మన కుటుంబం కొరకు మనం కూడా ప్రార్థన చేసుకుంటానికి మౌనంగా ఉంటున్నారు. ఉండొద్దమ్మా. ప్రభు దగ్గరికి వచ్చి మౌనంగా ఉండటం మంచిది కాదు. దావీదు ఏ సమయంలో అన్నాడంటే, దావీదు ఈ మాట వాడాడు ఏమనంటే, నిన్ను నమ్ముకున్న నా ప్రాణం మౌనంగా ఉన్నది. దేని కొరకు వాడాడంటే ఆ మాట ప్రశాంతంగా ఉంది, సమాధానంతో ఉన్నది అని ఆ మాటకి అర్థం. నా ప్రాణము నీ మందిరంలో మౌనంగా ఉన్నదంటే ప్రశాంతంగా ఉంది. మీ ప్రాణాలు ఇప్పుడు చూడండి ఎంత మౌనంగా ఉన్నాయో, ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఎన్ని టెన్షన్లు ఉన్నాయి మనకి, ఎన్ని దేని బిడ్డలారా ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయి, అవన్నీ ఇడిచిపెట్టి ఇప్పుడు ప్రాణానికి దేవుడు ఏమిచ్చాడంటే నెమ్మదినిచ్చాడు, మౌనాన్ని ఇచ్చాడు, ప్రశాంతతనిచ్చాడు. దానికోసం చెప్పాడు కానీ మౌనంగా కూర్చోమని ఎక్కడ చెప్పలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. మీరు కూడా బాధపడుతున్నారు కదమ్మా. ఒక స్త్రీగా నీకు ఎంత బాధ్యత ఉంది కుటుంబం మీద. ఒక తల్లిగా వచ్చింది తన కుమార్తె కొరకు. ఏంటమ్మా? ఒక తల్లిగా వచ్చింది తన కుమార్తె కొరకు. తల్లిగా వచ్చిన నీవు నీ బిడ్డ మనసు మార్చమని ప్రభుని అడుగుతున్నావా? ప్రభువా నా బిడ్డ దారి తప్పింది అయ్యా, నా బిడ్డ మనసు మార్చు ప్రభువా అని కేకలు వేసి హృదయపూర్వకంగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నావా? కొందరు ప్రార్థనలో అసలు ఒక కన్నీటి బొట్టు కూడా రావట్లేదు. దేవుని సంగమా చూడండి, ఆమె కుమార్తె కొరకు ఆమె ఎంత ప్రయాసపడుతుందో. నా కూతురు బాగోవాలి, నా కూతురున్న దెయ్యాన్ని ఈయన మాత్రమే ఎల్లగొట్టగలడు, ఈయన వల్ల జరుగుతుంది అని చెప్పి తన కూతురు క్షేమం కొరకు, తన కూతురు స్వస్థత కొరకు, తన కూతురు విడుదల కొరకు ఒక తల్లిగా ఎంత ప్రయాసపడుతుంది.